ప్రతి ఏడాది మనం తెలుగు సంవత్సరానికి మొదటి రోజుగా చేసుకునే పండుగ ఉగాది. అసలు ఎప్పుడు మొదలైందో తెలుసా? సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు తన సృష్టి మొదలుపెట్టిన రోజు ఇది అంటారు. సృష్టికర్త బ్రహ్మదేవుడు తన సృష్టి ప్రారంభించిన రోజునే యుగానికి మొదలు యుగాది. అదే తర్వాత ఉగాది అయింది. సరే, అప్పుడెప్పుడో కొత్తగా యుగం ప్రారంభమైంది. అలాగే ప్రతి ఏడు ఉగాది నాడు కొత్త సంవత్సరం ప్రారంభమవుతోంది. జీవిత గమనంలో ఎన్నో సంతోషాలు, దుఃఖాలు అనుభవించాలి. మన పెద్దవాళ్ళు సామాన్యులు కారండి. ఎంతో దూరదృష్టి కలవారు. మనకుండే దూరదృష్టి కాదులెండి. వారు తమ గురించే కాక భావితరాల గురించి కూడా ఆలోచించేవాళ్ళు. అందుకే సంవత్సరం ప్రారంభం ఉత్సాహంతో చేసుకోవాలని, కొత్త ఆశలతో ప్రగతికి పునాదులు వేసుకోవాలని అనేక మార్గాలు తెలిపారు. వాటిని ఆచరించని బడుద్దాయిల కోసం దేవుడు సాంప్రదాయం, ఆచారం వగైరా పెట్టారు. అలా వచ్చిందే ఆ రోజు నూతన వస్త్రాలు ధరించి సంతోషంగా గడిపితే సంవత్సరం అంతా సంతోషంగా గడుపుతారని అనటం. పెద్దవాళ్ళు ఇలా చెప్పటంతో చిన్నప్పుడు ఆ రోజంతా దేనికి పేచీ పెట్టకుండా, దేనికి ఏడవకుండా ఉండేవాళ్ళం. దేనికన్నా ఏడ్చినా ఇంట్లో వాళ్ళెవరో అనేవాళ్ళు, ఉగాది నాడు ఏడుస్తున్నావు, సంవత్సరమంతా ఏడుస్తూనే ఉంటావు అని. అంతే, ఏడుపు బంద్. ఎంత మధురమైన, అమాయకమైన రోజుల్లో అవి. ఇలాంటి అమాయకమైన మాటలు చిన్నవారి జీవితాలని ఎంత ప్రభావితం చేస్తాయో చూడండి. చిన్నతనంలోనే ఒకరోజు ఏడిస్తే సంవత్సరమంతా ఏడవాల్సి వస్తుందని జాగ్రత్తగా ఉన్నవాళ్ళం. పెద్దయి తెలివితేటలు పెరిగాక మన జీవితాలని చక్కదిద్దుకోవటానికి ప్రయత్నించవద్దు. జీవితం అంటే సుఖదుఖాల సమ్మేళనమేనని తెలియజేయటానికి కొత్త సంవత్సరం ప్రారంభం రోజున షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని సేవించమంటారు. ఈ పచ్చడి కొంత బెల్లం, కొంత చింతపండు, మామిడికాయ, ఉప్పు, కారం, వేప పువ్వు వీటన్నిటినీ కలిపి చేస్తారు. ఉగాది నాడు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి ఇల్లు వాకిలి శుభ్రపరచుకొని దీపారాధన చేసి ఉగాది పచ్చడి నైవేద్యం పెట్టి ఆ పచ్చడిని పరగడుపునే తినాలి అంటారు. యుగాదికి గుర్తుగా జరుపుకునే ఈ ఉగాది రోజున చేసే పచ్చడిలో కొత్తదనాన్ని సూచిస్తూ కొంత బెల్లం, కొంత చింతపండు, అప్పుడే పూస్తున్న వేప పువ్వు, కొత్తగా కాస్తున్న మామిడికాయ, ఉప్పు కూడా కొత్తదే వేయాలంటారు. అన్నీ కొత్తవి కొత్తవి అని ఏ షాపుల వెంట తిరగాలని మనకున్న సమయంలో మనకి దొరికిన వాటితో కానిచ్చేస్తున్నామనుకోండి. షడ్రుతువుల సౌందర్యం, షడ్రుచుల సాంప్రదాయం కాల భగవంతునికి సమర్పించి ఆయన ఆశీర్వాదాన్ని కోరటం మన పూర్వీకులు ఏర్పరిచిన సాంప్రదాయం. ఉగాది నాడు పంచాంగ శ్రవణం చెయ్యాలంటారు. కాలాన్ని దైవశక్తిగా ఉపాసించడం మన సాంప్రదాయం. కాలం అనుకూలించాలని అనుకోని వారు ఉండరు. కాలం అనుకూలించడానికి అందులో అంతర్లీనమైన దైవశక్తిని అనుసంధానించుకోవాలి. అందుకే ఈ ప్రయత్నం. ప్రతి సంవత్సరం కాలపురుషుని సంవత్సరావతారాన్ని స్మరించుకుంటాం. సంవత్సరానికి మొదటి రోజు తిథి, వార, నక్షత్ర దేవతల్ని, సంవత్సరంలో సంభవించే ప్రధాన ఖగోళ పరిణామాలని తెలుసుకుంటాము. తిథి, నక్షత్ర, వార మొదలైనవన్నీ దేవతా స్వరూపాలుగా భావించి ప్రతిరోజు సంకల్పంలో వాటిని చెప్పుకోవటం, కాలదేవత శక్తిని ఆరాధించటం చేయాలి. అందుకే శుచి అయిన పరిసరాల్లో నిర్మలమైన మనసుతో సర్వేజన సుఖినో భవంతు అంటూ అందరి క్షేమం కోరుతూ చేసే భగవతారాధన తప్పకుండా సత్ఫలితాన్ని ఇస్తుంది. ఈ ఉగాది నాడే వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ రోజుతో మొదలైన నవరాత్రులు శ్రీరామ కళ్యాణంతో ముగుస్తాయి. శ్రీరాముడు రామాయణం హిందువులకు ప్రాణతుల్యం. శ్రీరాముడు ధర్మాన్ని పాటించి ఒక మనిషి ఎలా జీవించాలో తెలియజేశాడు. ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారం. సంవత్సరం మొదటి రోజున ఆయన పూజతో ప్రారంభం అవటం కూడా విశేషమే కదా. ఇన్ని విశేషాలున్న మన పండుగ ఈ ఉగాది అందరికీ శుభాలనివ్వాలని కోరుకుందాము. ఉగాది పచ్చడి సేవిస్తూ ఈ శ్లోకాన్ని పఠించండి.
శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వరిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీరామ్.